సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం క్రీమ్ బిస్కెట్లు వద్దే వద్దు అనే అంశం గురించి తెలుసుకుందాం. క్రీమ్ బిస్కెట్లను ఇష్టపడని వాళ్ళు ఉండరు. పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు. అయితే బిస్కెట్లలో నింపే తెల్లని క్రీమ్ ఎలా తయారవుతుందో మీకు తెలుసా? పిల్లలకు క్రీమ్ బిస్కెట్లు తినిపిస్తే చేతులారా ప్లాస్టిక్ జిగురు, పారిశ్రామిక లూబ్రికెంట్స్ను తినిపించిన వాళ్ళం అవుతాం. బిస్కెట్లలో నింపే తెల్లని క్రీమ్ ఏమాత్రం కాదు. 2 బిస్కెట్లను అతికించే తినదగిన జిగురులా పనిచేయడం కోసం సింథటిక్ ఎమల్సిఫైయర్స్ను రేప్సీడ్ ఆయిల్లో కలిపి తెల్లని క్రీమ్ను తలపించే పదార్థాన్ని తయారు చేస్తారు. ఈ బిస్కెట్లలోని సింథటిక్ సమ్మేళనాలు గుండె రక్తనాళాలను మూసుకుపోయేలా చేస్తాయి. ఈ బిస్కెట్లను క్రమం తప్పకుండా తింటూ ఉంటే ఈ సింథటిక్ ఎమల్సిఫైయర్లు సీడ్ ఆయిల్స్తో పేగుల్లో ఒక పైపొర ఏర్పడుతుంది. ఫలితంగా కడుపుబ్బరం, నిస్సత్తువ లాంటి లక్షణాలు వేధిస్తాయి. కాబట్టి అసలైన వెన్న, అసలైన కోకో, గోధుమ పిండి లాంటి గుర్తుపట్టే వీలున్న పదార్థాలతో ఇంట్లో తయారు చేసుకున్న బిస్కెట్లు తినడం అన్ని విధాలా ఆరోగ్యకరం. ఈరోజు మనం క్రీమ్ బిస్కెట్లు వద్దే వద్దు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.